వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. సిద్ధం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్. రాయలసీమ జిల్లాల సిద్ధం సభ ఈ నెల 18న రాప్తాడులో నిర్వహిస్తాం. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. భారీగా పార్టీ క్యాడర్ నాయకులు ఈ కార్యక్రమంకు హాజరవుతారు. ఎన్నికలకు ఇది శంఖారావం. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించాం. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సీఎం శ్రీ వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎంపీలు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్న టీడీపీ పతనావస్థకు చేరింది. ఇది ప్రారంభం మాత్రమే. తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. సీఎం శ్రీ వైఎస్ జగన్ పట్టుదలతో రాష్ట్ర అవసరాల మేరకు పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో సీఎం శ్రీ వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారు. టీడీపీ ఏం చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదు. షర్మిల టీడీపీ ఎజెండాలో భాగంగా పనిచేస్తున్నారు. అందరూ ఏకమవుతారని మొదటి నుండి చెబుతున్నాం. సీఎం శ్రీ వైఎస్ జగన్ ఎప్పుడు సింగిల్ గానే వస్తారు. టీడీపీ నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో మేము కొన్ని సీట్లు ఓడిపోయాం. మేము ఎలాంటి ఓటర్ నమోదులు చేయలేదు. అధికారులను బ్లాక్మెయిల్ చేసే లక్షణం చంద్రబాబుది. వెయిట్ చేయాలా మాట్లాడాలి. ఇప్పుడే మీ అందరికీ ఇప్పటికే తెలుసు, ఈ సిద్ధం సభ మన ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్తో ఇక్కడ అనంతపూర్లో మన రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మరి ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాల్లో 3వదిగా జరుగుతుంది. ఇంతకుముందు భీమిలిలోను, ఆ తర్వాత ఏలూరు జిల్లాలో దెందలూరులోనూ జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది. ఇది 11వ తేదీ ఉండాల్సింది. దీన్ని కొన్ని కారణాల వల్ల 18కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 18వ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ, అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తప్పకుండా మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ రాష్ట్ర ప్రజలకు దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం. దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు 18వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నో ఐడియా, అది ముఖ్యమంత్రి గారికే తెలుసు. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. నిజం గెలుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం, గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు.
ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవిచూస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. సార్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి గారు. మరి అది ఆయన ఆలోచన, మీ పార్టీ పార్టీ విధానం అయితే కాదు. ఉత్తరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేసేయడము, నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమైంది. తెలంగాణకు సంబంధించిన నీళ్లు కూడా చెప్తా ఉన్నాను, అదే కదా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసెక్లు చెప్పారో ఆ క్యూసెక్లలో <50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది అదని మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు, ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతామని ప్రతిపక్షాలకు, మీడియాకు. క్యూసెక్లు చెప్పారు, ఆ క్యూసెక్లలో <50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది అదని మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు, ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతామని ప్రతిపక్షాలకు, మీడియాకు. మరి అభివృద్ధి చేశాను, లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు, లేదా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు, అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు. ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం, మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం, 2 నెలలు అయిపోతే అయిపోయింది, 1 నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పటికే నేనే మొట్టమొదట మాట్లాడినాను. మరి ఆమె ఇప్పుడు ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా, దూషణ పర్వాల్లోనే బతికిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వారితో చేతులు కలుపుతూ ఉన్నారు ఆమె. మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు. మేము మొదటి నుంచే చెప్తానే ఉన్నాం, అందరూ ఏకంగా వస్తారు, మా నాయకుడు సింగిల్గా వస్తాడని. అదే జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మా దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమో చూసి వాళ్ళను నిలబెట్టుకుంటారు. అతనికి పక్కా ప్రణాళిక ఏం లేదు.
పరిస్థితులు బట్టి ఏదో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మాకైతే పక్కా ప్రణాళిక ఉంది. మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు 2 years నుంచి చెప్తా ఉన్నాం, 175 స్థానాలకు 175 గెలవాలని. వైనాట్ 175 అనేది మా నినాదం. తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదానికి మేము కృషి చేస్తాం. సార్ ఓట్ల తొలగింపు కావచ్చు, దొంగ ఓట్లు తీర్చే అంశంలో కావచ్చు. మరి తప్పు జరిగింటేనే కదా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. మరి గత 2018లో మన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు దాదాపు 60 లక్షల పైన 66 లక్షలు 67 లక్షలు దగ్గర దొంగ ఓట్లన్నీ కూడా చేర్చబడినాయి. అది మాకేం సంబంధం లేదు. అది చేర్చిందంతా కూడా చంద్రబాబు నాయుడు. కానీ పత్రికల్లో అంతా రాస్తూ ఉండేది మేమేదో చేర్చేస్తా ఉన్నామని. తీరా ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మేము చేర్చామా లేదా అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఇదంతా కూడా ప్రచారం మాత్రమే, తప్పు ఎక్కడా జరగలేదని. తప్పు జరిగిందంతా 2018లో ఎన్నికల ముందు జరిగింది. 60 లక్షల పైన దొంగ ఓట్లను చేర్చారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే గెలిచేటి మేము ఓడిపోయాము ఈ దొంగ ఓట్ల వల్ల. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ దొంగ ఓట్లు లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగాలనే ఆలోచనతో మేము కూడా శ్రద్ధ తీసుకొని చేశాము. తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది టార్గెట్ కాదు. ఒక ఎస్పీని టార్గెట్ చేస్తే మిగతా ఎస్పీలంతా కూడా మాకు సహాయం చేయడానికో లేకపోతే మాకు అనుకూలంగా ఉండడానికో సహకరించరు. అదేవిధంగా ఐఏఎస్లు కూడా ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మేమేమీ అనుకోవడం లేదు. మాకు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే చాలని మేము భావిస్తున్నాం.